ఓం శాంతి. మురళీ డేట్ 23/6/2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 19/3/2000. ఈరోజు బాబ్దాదా హోలీ హ్యాపీ హంసల సభ చూశారు. ఎక్కడ చూసినా కూడా పవిత్ర హంసలే కనపడుతున్నాయి. పవిత్ర హంసల యొక్క విశేషత ఏంటి? సదా పవిత్రంగా, సదా సంతోషంగా ఉండేవారు, స్వచ్ఛమైన శుద్ధమైన మనస్సున్న వారిగా ఉంటారు. హోలీ హంస అంటేనే స్వచ్ఛమైన శుద్ధమైన మనస్సున్నవారు. ఎక్కడైతే స్వచ్ఛత శుద్ధత ఉంటుందో వాళ్ళు చేసే శుభ సంకల్పాలు, వారికున్న శుభ ఆశలన్నీ సహజంగా పూర్తయిపోతాయి. ఆశలు సహజంగా పూర్తయిపోతాయి కాబట్టి తృప్తాత్మగా ఉంటారు. వారు ఏ శ్రేష్ఠ సంకల్పం చేస్తారో అది పూర్తయిపోతుంది. శ్రమ పడక్కర్లా. బాబ్దాదాకి అందరికంటే కూడా ప్రియమైన వారెవరో తెలుసా? ఎవరు? శుద్ధమైన మనస్సున్నవారు, శుద్ధమైన హృదయం ఉన్నవారు. వీరు సదా బాబ్దాదా హృదయ సింహాసన అధికారులు. వృత్తిలో కానీ, దృష్టిలో కానీ, మాటల్లో, సంబంధ సంపర్కంలో సరళంగా స్పష్టంగా ఉంటారు. సరళతకి గుర్తు మనస్సు, బుద్ధి, మాట అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటల్లో ఇంకొకటి కాదు. సరళ స్వభావం ఉన్నవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థపరులుగా ఉంటారు. హోలీ హంస యొక్క విశేషత ఏంటి? సరళ స్వభావం, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. అంటే భావము సరళంగానే, మాటలు సరళంగానే, వారి దృష్టి సరళంగానే, వారి వ్యవహారం సరళంగా ఉంటుంది. హోలీ హంసలదే. ఈ రోజు వతనంలో శివ్ బాబా, బ్రహ్మా బాబా ఆత్మిక సంభాషణ చేసుకున్నారు. బ్రహ్మా బాబాకి ఏం ఉత్సాహం ఉంటుందో పిల్లలందరికీ తెలుసుగా. త్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మా బాబా అంటున్నారు. శివ్ బాబాతో బ్రహ్మా బాబాతో ఏమన్నారు? వినాశనము లేక పరివర్తన అవ్వటానికి ఆలస్యమేం లేదు. ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు. ఒక చిటికి వేస్తే చాలు, వినాశనము పరివర్తన జరిగిపోతుంది. కానీ పిల్లలు తయారయ్యారా? కనీసం 108 పూసల మాలైనా తయారయ్యిందా? సగమైనా తయారయ్యిందా? మీరు చిటిక వెయ్యటమే ఆలస్యం, వారు తయారైపోతారు అని బ్రహ్మా బాబా అన్నారు. తయారైపోయారా? ఇప్పుడు పిల్లలందరూ త్వరగా ఒక విశేషతను ధారణ చేస్తే మాల తయారైపోతుంది అని బ్రహ్మా బాబా చెప్పారు. ఆ విశేషత ఏంటి? సేవ చేస్తున్నారు, ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ ఒక్క విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. నిర్మాణం చేయటంలో అయితే చాలా మంచిగా ఉన్నతిని పొందుతున్నారు. నిర్మాణంతో పాటు నమ్రత అనేది చాలా అవసరం. నిర్మాణము ఒకే ఒక శబ్దం తేడా. అక్కడక్కడ నమ్రతకి బదులు స్వ అభిమానం కలిసిపోతుంది.
ఎంతగా సేవలో ముందుకు వెళుతూ ఉన్నా మన భావంలో, దృష్టిలో, మాటల్లో, నడవడికలలో నమ్రత కనిపించాలి. అప్పుడే మాల తయారయ్యేది. ఒక పురుషార్థం చేస్తే సరిపోదు, పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వాలి. దాతా స్థితి, దయార్థ హృదయులుగా అయ్యే స్థితి అనుభవం కావాలి. స్వపురుషార్థము ఉండాలి. స్వపురుషార్థంతో పాటు ఏముండాలి? బాబ్దాదా ఆశీర్వాదాలు. పరివారంలో చిన్నవాళ్లైనా పెద్దవారైనా అందరి ఆశీర్వాదాలు పొందాలి. ఆశీర్వాదాలు పొందటం అంటే పుణ్య ఖాతాని జమ చేసుకోవటం. వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతా చాలా చాలా అవసరం. వీరైతే ఇంతే, వీరెప్పుడు మారరు, ఎవ్వరి గురించి అలా ఆలోచించకండి. మనమెవరిమి? ప్రకృతిని పరివర్తన చేసేవాళ్ళం. ప్రకృతితో సర్దుకొని నడుస్తున్నాం. బ్రాహ్మణాత్మలతో సర్దుకోలేరా? బ్యాలెన్స్, సేవ, నమ్రత, నిర్మాణము, నిర్మాణత, రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. పాత సంస్కారానికి సంబంధించిన అభిమానం, అవమానం కొంచెం కూడా లోపలుండకూడదు. బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ. పిల్లలు శ్రమ పడితే బాబా చూడలేరు. మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. మనస్సులో మనోభిరాముణ్ణుంచుకోండి. ఎవరి మనస్సులో బాబా నిండి ఉంటాడో అక్కడ మాయ రానే రాదు. వారి జీవితంలో శ్రమ ఉండనే ఉండదు. శ్రమ ముక్తులే జీవన ముక్త స్థితిని అనుభవం చెయ్యగలుగుతారు. అందుకనే ఎప్పుడూ మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకొని మనస్సులో మనోభిరాముణ్ణుంచుకోండి. అప్పుడు మనం శ్రమ ముక్తులుగా అవుతాము. జీవన ముక్త స్థితిని అనుభూతి చెయ్యగలుగుతాము. ఈ రోజటి మధుర మహావాక్యాలు నిర్మాణము మరియు నిర్మాణముల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. ఈ రోజు బాబ్ దాదా తమ హోలీ హ్యాపీ అంటే పవిత్రంగా సంతోషంగా ఉండే హంసల సభలోకి వచ్చారు. నలువైపులా పవిత్ర హంసలు కనిపిస్తున్నాయి. హోలీ హంసల విశేషత అందరికీ చాలా బాగా తెలుసు. సదా హోలీ హ్యాపీ హంసలనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనస్సున్నవారు. ఇలా హోలీ హంసలకు స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనస్సున్న కారణంగా వారి శుభ ఆశలన్నీ సహజంగానే పూర్తవుతాయి. సదా తృప్తాత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పం చెయ్యగానే అది పూర్తయిపోతుంది. శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఎందుకని? బాబ్ దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు ఎవరు అంటే శుద్ధమైన మనస్సున్నవారు ప్రియమనిపిస్తారు. శుద్ధమైన హృదయమున్నవారు సదా బాబ్ దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్తవుతాయి. కనుక వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కంలో సరళంగా మరియు స్పష్టంగా ఉంటారు.
మరియు ఒకే విధంగా కనిపిస్తారు. సరళతకి గుర్తు మనస్సు, బుద్ధి, మాట అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనస్సులో ఒకటి, మాటలలో మరొకటి ఉండదు. ఇది సరళతకి గుర్తు కాదు. సరళ స్వభావం ఉన్నవారు సదా నిర్మాణ చిత్తులు, నిరహంకారులు, నిస్వార్థపరులుగా ఉంటారు. హోలీ హంస విశేషత సరళ చిత్తం, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాబ్దాదా ఈ సంవత్సరం పిల్లలందరిలో నడవడిక మరియు ముఖములో 2 విశేషతలను చూడాలి అనుకుంటున్నారు. ముందు ముందు ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తర్వాత ఏం చెయ్యాలి, ఇక ముందు ఏం చెయ్యాలి, ఇక ముందు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సేవా క్షేత్రాల్లో అయితే యథాశక్తిగా మెజారిటీ వారు చాలా ప్రగతిని సాధించారు, ముందుకు వెళ్లారు. ఈ ఉన్నతి చేసినందుకు బాబ్ దాదా అభినందిస్తారు కూడా. చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని అంటారు. అలాగే రిజల్ట్ లో ఒక్క విషయం కనిపించింది. దానిని వినిపించమంటారా? టీచర్లు చెప్పండి చెప్పమంటారా? డబల్ విదేశీయులు చెప్పమంటారా? పాండవులు చెప్పమంటారా? చేతులెత్తండి, అప్పుడే వినిపిస్తాము. లేదంటే వినిపించము. అందరూ చేతులెత్తారు. చాలా మంచిది. ఏ ఒక్క విషయాన్ని చూశారు? ఎందుకంటే ఈ రోజు వతనంలో బాబ్ దాదాలకు పరస్పరంలో ఆత్మిక సంభాషణ జరిగింది. ఇరువురు ఒకరితో ఒకరు ఎలా ఆత్మిక సంభాషణ చేశారు? ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఏక పాత్రాభినయం చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. మీ సాకారీ ప్రపంచంలో అయితే ఒకే ఆత్మ 2 పాత్రలను పోషిస్తుంది. బాబ్ దాదా అయితే 2 ఆత్మలు, ఒక శరీరం. తేడా ఉంది కదా. ఇది చాలా ఆనందాన్నిచ్చే విషయం. మరి ఈరోజు వతనంలో బాబ్ దాదాల ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ విషయం పైన? బ్రహ్మా బాబాకు ఏ ఉల్లాసం ఉంటుందో మీకు తెలుసు కదా, మీకు బాగా తెలుసు కదా. త్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మా బాబాకు ఉల్లాసం ఉండేది. అప్పుడు శివ్ బాబా బ్రహ్మా బాబాతో ఏమన్నారంటే, వినాశనము లేక పరివర్తన అవ్వటానికి ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు. ఒక చిటికె వేస్తే చాలు. కానీ ముందు మీరు 108 మణుల మాలను కాకపోయినా కనీసం అందులో సగం మాలనైనా తయారు చేసి ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మా బాబా ఏం సమాధానం చెప్పి ఉంటారు చెప్పండి? తయారవుతూ ఉంది అని అన్నారు అని చెప్పారు. అచ్చా, సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల సంగతైతే వదిలేయండి. సగం మాల కూడా తయారవ్వలేదా? అందరూ నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్నారేంటి? నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థం. సగం మాల తయారైపోయింది అనేవారు చేతులెత్తండి.
తయారైపోయిందా? చాలా తక్కువ మంది ఉన్నారు. తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులెత్తండి. తయారవుతూ ఉంది అని ఎక్కువ మంది అంటున్నారు. తయారైపోయింది అని తక్కువ మంది అంటున్నారు. తయారైపోయింది అని చెప్పిన వారందరి పేర్లు వ్రాసి ఇవ్వండి అని బాబ్దాదా అంటారు. మంచి విషయం కదా. ఆ పేర్లను బాబ్దాదానే చూస్తారు, మరెవరూ చూడరు. బంద్ అయిపోతుంది. ఇటువంటి మంచి ఆశా రత్నాలు ఎవరెవరున్నారు అని బాబ్దాదా చూస్తారు. అయిపోవాలి అనే బాబ్దాదా కూడా అనుకుంటారు. వీరి నుండి పేరు తీసుకోండి, వీరి ఫోటోను తీయండి. మరి బ్రహ్మా బాబా ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు? మీరందరూ మంచి మంచి సమాధానాలు ఇచ్చారు. మీరు చిటిక వెయ్యటమే ఆలస్యం, వారు తయారైపోతారు అని బ్రహ్మా బాబా అన్నారు. మంచి విషయం కదా. అప్పుడు శివ్ బాబా మంచిది, మొత్తం మాలంతా తయారయ్యిందా అని అడిగారు. సగం మాలకైతే సమాధానం దొరికింది. పూర్తి మాల కోసం అడుగుతున్నాము అని అన్నారు. అందుకు కొంత సమయం కావాలి అని అన్నారు. ఇలా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎందుకు కొంత సమయం కావాలి? ఆత్మిక సంభాషణలో అయితే ప్రశ్నోత్తరాలే నడుస్తాయి కదా. ఎందుకు కొంచెం సమయం కావాలి? సగం మాల ఆగిపోవటానికి విశేష కారణమేంటి? అప్పుడు బ్రహ్మా బాబా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఏరియాను ప్రత్యక్షం చేస్తూ వెళ్లారు. మీ జోను ఉంది కదా, అలా ఒక్కొక్క జోను కాదు, జోన్ అయితే చాలా చాలా పెద్దది కదా. అందుకనే ప్రతి ఒక్క విశేషమైన పట్టణాన్ని చూస్తూ అందరి ముఖాలను చూస్తూ వెళ్లారు. అలా చూస్తూ చూస్తూ ఇప్పుడు పిల్లలందరూ త్వరగా ఒక విశేషతను ధారణ చేస్తే మాల తయారైపోతుంది అని బ్రహ్మా బాబా అన్నారు. ఆ విశేషత ఏంటి? సేవలో ఎంతో ఉన్నతి సాధించారు. సేవ చేస్తూ ముందుకు వెళ్లారు. చాలా మంచిగా ముందుకు వెళ్లారు. కానీ ఒక్క విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అది ఈ విషయమే. నిర్మాణం చెయ్యటంలో అయితే చాలా మంచిగా ఉన్నతిని సాధించారు. కానీ నిర్మాణంతో పాటు నమ్రత, అది నిర్మాణము మరియు ఇది నిర్మాణము. ఒక్క అక్షరమే తేడా. కానీ నిర్మాణము మరియు నిర్మాణము, ఈ రెండిటి బ్యాలెన్సులో తేడా ఉంది. సేవా ఉన్నతిలో నమ్రత ఉండేందుకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కలిసిపోతాయి. ఎంతగా సేవలో ముందుకు వెళతారో అంతగానే వృత్తిలో, దృష్టిలో, మాటలలో, నడవడికలలో నమ్రత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఉండటం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పటి వరకు సంబంధ సంపర్కంలోని వారి నుండి ఏ ఆశీర్వాదాలైతే లభించాల్సి ఉందో ఆ ఆశీర్వాదాలు ఇప్పటి వరకు లభించలేదు. పురుషార్థం ఎవరు ఎంతగా చేసినా అది మంచిదే, కాని పురుషార్థంతో పాటు ఒకవేళ ఆశీర్వాదాల ఖాతా జమ కానట్లయితే దాత తనపు స్థితి
దయార్థ హృదయులుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి కలగదు. అవసరమైనవి స్వపురుషార్థం, దానికి తోడుగా బాప్ దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి నుండి ఆశీర్వాదాలు లభించటం. ఆశీర్వాదాలను పొందటం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవటం. దీనికి కూడా అదనపు మార్కులుంటాయి. సేవ ఎంతైనా చెయ్యండి. సేవా ధ్యాసలో ముందుకు వెళుతూ ఉండండి. కానీ సేవతో పాటు నమ్రత కలుపుకోవటము అన్న ఈ విశేషతను బాప్ దాదా అందరిలో చూడాలి అనుకుంటున్నారు. ఇటువంటి పుణ్య ఖాతా జమ అవ్వటం చాలా చాలా అవసరం. నేనైతే చాలా సేవ చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కానీ వెనక నెంబర్ ఎందుకు వచ్చింది అని అనకండి. కనుక బాప్ దాదా ముందు నుండే ఈ సూచన ఇస్తారు. వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీరైతే ఉండేదే అంతా, వీరైతే మారనే మారరు అని ఇలా ఆలోచించకండి. ప్రకృతిని కూడా మార్చగలిగినప్పుడు, ప్రకృతితో సర్దుకోగలిగినప్పుడు బ్రాహ్మణ ఆత్మలతో సర్దుకుపోలేరా? ప్రతికూలతను సర్దుకోండి. ఇదే నిర్మాణము మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్. విన్నారా? చివర్లో హోంవర్క్ ని ఇస్తారు కదా, ఏదో ఒక హోంవర్క్ లభిస్తుంది కదా. రాబోయే సీజన్లో బాప్ దాదా అయితే వస్తారు, కానీ ఒక షరత్, సాకార పాత్ర కూడా నడిచింది, ఇంత సమయం అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది అని కలలో కూడా లేదు. కానీ రెండు పాత్రలు డ్రామా అనుసారంగా నడిచాయి. ఇప్పుడు ఏదో ఒక షరతు పెట్టాలా వద్దా? మీ సలహా ఏంటి? ఇలా నడుస్తూనే ఉంటుందా? ఎందుకు? ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారు. డ్రామాలో ఈ పాత్ర ఎంతవరకు అని బాప్ దాదా ఆత్మిక సంభాషణలో ఈ విషయం కూడా వచ్చింది. ఏదైనా తారీఖుందా? ఎప్పటి వరకు జాతకం చెప్పండి. ఎప్పటి వరకు అనే ప్రశ్న వచ్చిందెప్పుడు? ఏదైనా తారీఖుందా? ప్రేమక్కయ్యతో అడుగుతున్నారు బాబా, ఎప్పటి వరకు జాతకం చెప్పండి. ఎప్పటి వరకు అనే ప్రశ్న వచ్చిందిప్పుడు. కానీ 6 నెలలైతే ఉంది కదా, 6 నెలల తర్వాతైతే మరలా సీజన్ మొదలవుతుంది. కనుక బాప్ దాదా రిజల్ట్ను చూడాలనుకుంటున్నారు. హృదయం స్వచ్ఛంగా ఉండాలి. మనస్సులో పాత సంస్కారానికి చెందిన అభిమానం, అవమానముల అనుభూతి కల ఎటువంటి మచ్చ కూడా ఉండకూడదు. బాప్ దాదా వద్ద కూడా మనస్సు చిత్రాన్ని తీసే మిషనరీ ఉంది. ఇక్కడ ఎక్స్రేలో స్థూల హృదయం కనిపిస్తుంది కదా, వతనంలో మనస్సు చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు, బలహీనతలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా, చివరి టర్న్ అయిన కారణంగా ముందుగా హోంవర్క్ ను తెలిపాను. హోలీని జరుపుకోవటం అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది అని
హోలీ అర్థాన్ని ఇతరులకు వినిపిస్తారు కదా. హోలీని జరుపుకోవటం అనగా మనస్సులో ఎటువంటి చిన్న పెద్ద మరక లేకుండా ఉండటం. పూర్తిగా స్వచ్ఛమైన మనస్సు, సర్వప్రాప్తి సంపన్న. బాబ్దాదా ఈ విషయాన్ని ముందు కూడా వినిపించి ఉన్నారు. బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా వారిలో ఒక విషయం మంచిగా అనిపించదు. అది ఏంటంటే చాలా శ్రమ చెయ్యటం. ఒకవేళ మనస్సు స్వచ్ఛంగా అయిపోతే శ్రమ పడటం ఉండదు. మనోభిరాముడు మీ మనస్సులో ఇమిడిపోయి ఉంటారు. మీరు మనోభిరాముడి మనస్సులో ఇమిడిపోయి ఉంటారు. మనస్సులో బాబా నిండి ఉంటే మాయ ఏ రూపంలోనూ, అది సూక్ష్మ రూపంలో అయినా, రాయల్ రూపంలో అయినా, పెద్ద రూపంలో అయినా, ఏ రూపంలోనూ మాయ రాదు. స్వప్న మాత్రంగా, సంకల్పం మాత్రంగా కూడా మాయ రాదు. అప్పుడు శ్రమ ముక్తులైపోతారు కదా. బాబ్దాదా మనస్సులో కూడా శ్రమ నుండి ముక్తులవ్వటాన్ని చూడాలి అనుకుంటారు. శ్రమ ముక్తులే జీవన ముక్తి అనుభూతిని చెయ్యగలరు. హోలీని జరుపుకోవటమనగా శ్రమ ముక్తులు, జీవన ముక్తి అనుభూతిలో ఉండటం. ఇప్పుడు బాబ్దాదా మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చెయ్యాలి అని కోరుకుంటున్నారు. వాణి ద్వారా సేవ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. కానీ ఇందుకు సమయం పడుతుంది. సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా చెయ్యాల్సిన సేవ చాలా ఉంది. రిజల్ట్ను మీరందరూ వినిపించారు. ఇప్పటి వరకు 108 మాలను కూడా తయారు చెయ్యలేకపోయారు. 16,000, 9 లక్షలు ఇవైతే చాలా దూరమైపోయాయి. ఇందుకోసం తీవ్ర విధి కావాలి. ముందుగా మీ మనస్సుని శ్రేష్టంగా, స్వచ్ఛంగా తయారు చేసుకోండి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోకూడదు. ఇప్పటి వరకు ఎక్కువలో ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం ఉండిపోయింది. అశుద్ధత లేదు, కానీ వ్యర్థం ఉంది. కనుక మనసా సేవ తీవ్ర గతితో జరగలేకపోతుంది. ఇప్పుడు హోలీని జరుపుకోవటమనగా మనస్సుని వ్యర్థం నుండి కూడా హోలీగా తయారు చేసుకోవటం. హోలీని జరుపుకున్నారా? జరుపుకోవటమనగా తయారవ్వటం. ప్రపంచంలోని వారైతే రకరకాల రంగులతో హోలీని జరుపుకుంటారు. కాని బాబ్దాదా పిల్లలందరిపై దివ్య గుణాలు, దివ్య శక్తులు, జ్ఞాన గులాబీ రంగును చల్లుతున్నారు. ఈ రోజు వతనంలోని మరో సమాచారం కూడా ఉంది. ఆత్మిక సంభాషణకు సంబంధించిన ఒక సమాచారాన్ని వినిపించాము. ఇక రెండవది, మీ యొక్క మంచి మంచి సేవా సహయోగులు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్లారో వారికి ఈ రోజు వతనంలో హోలీ జరుపుకునే రోజు. మీ అందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో వారు గుర్తొస్తారు కదా. మీ దాదీల స్నేహితులు పాండవుల యొక్క స్మృతి వస్తుంది కదా. అడ్వాన్స్ పార్టీ వారి గ్రూపు చాలా పెద్దదైపోయింది. పేర్లు చూస్తే చాలానే ఉంటాయి.
ఈ రోజు వతనంలో అన్ని రకాల ఆత్మలు హోలీ జరుపుకోటానికి వచ్చారు. అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని అనుసరించి రకరకాల పాత్రలను అభినయిస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటి వరకు గుప్తంగా ఉంది. వారు ఏం చేస్తుంటారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సంపూర్ణంగా ఈ దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తులుగా అవ్వండి అని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తమకు లభించిన పాత్రలకు సంతోషంగా ఉన్నారు. మేము సంగమ యుగం నుండి వచ్చాము అన్న స్మృతి వారికి లేదు. దివ్యత ఉన్నది, పవిత్రత ఉన్నది, పరమాత్మ లగ్నం ఉంది. కానీ జ్ఞానం స్పష్టంగా లేదు. అతితత్వం ఉంది. కానీ ఒకవేళ జ్ఞానం ఇమర్జ్ అయినట్లయితే అందరూ పరిగెత్తుకొని మధుబన్కొచ్చేస్తారు కదా. కానీ వారి పాత్ర అతీతమైనది. జ్ఞానం యొక్క శక్తి ఉంది. శక్తి తక్కువవ్వలేదు. నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణం, తల్లి తండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలు అన్నీ కూడా ప్రాప్తించాయి. మర్యాదల్లో చాలా పక్కాగా ఉన్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు, కానీ విశేష ఆత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వ జన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పగా ఉండి ఉంటాయి మరియు ఉంటాయి అని అనుభూతి చెందుతారు. ఎక్కువలో ఎక్కువ మంది యొక్క ముఖ కవళికలు కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన తృప్త ఆత్మలుగా, సంపన్న ఆత్మలుగా, హర్షిత ఆత్మలుగా ఉంటాయి. మరియు దివ్య గుణాలతో సంపన్న ఆత్మలుగా కనిపిస్తారు. ఇది వీరి చరిత్ర. కానీ వతనంలో ఏం జరిగింది? హోలీని ఎలా జరుపుకున్నారు? మీరు చూసే ఉంటారు. హోలీలో రకరకాల రంగులను ప్లేట్లతో నింపి ఉంచుతారు. అలాగే వతనంలో కూడా చాలా ప్రకాశవంతమైన రంగురంగుల వజ్రాలు మెరుస్తూ ఉన్నాయి. కానీ అవి బరువుగా లేవు. రంగు పొడిని చేతిలోకి తీసుకుంటే ఎంత తేలిగ్గా అనిపిస్తుందో అలాగే అనేక రంగురంగుల వజ్రాల పళ్ళాలతో నిండి ఉన్నాయి. అనేక రంగురంగుల వజ్రాలు ప్లేట్లతో నిండి ఉన్నాయి. వారందరూ వచ్చినప్పుడు వతనంలో ఏ స్వరూపంలో ఉంటారో తెలుసా? తేలికైన ప్రకాశమయ శరీరంతో మెరుస్తూ ఉంటారు. చూశారు కదా, తేలికగా ప్రకాశమైన శరీరమైతే ముందుగానే మెరుస్తూ ఉంటుంది. బాప్ దాదా అందరినీ వారి సంగమయుగ శరీరంలో ఇమర్జ్ చేశారు. సంగమయుగ శరీరంలోకి ప్రవేశించంగానే ఒక్కరినొకరు కలుసుకోవటం ప్రారంభించారు. అడ్వాన్స్ పార్టీ జన్మలోని విషయాలను మర్చిపోయారు. సంగమయుగ విషయాలలోకి వచ్చేశారు. ఇలా పరస్పరం సంగమయుగ విషయాలు చెప్పుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో తెలుసు కదా. చాలా సంతోషంతో ఒకరి విషయాలు మరొకరు చెప్పుకుంటున్నారు. అది చూసి బాప్ దాదా వీరు చాలా ఆనందంలోకి వచ్చేశారు. సరేలే,
వీరిని కలుసుకోనిద్దాము అని అనుకున్నారు. పరస్పరంలో తమ జీవిత గాథలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. బాబా ఇలా చెప్పారు, బాబా నాకింత ప్రేమనిచ్చారు, బాబా ఈ శిక్షణ ఇచ్చారు, బాబా ఇలా చెప్తారు. ఇలా బాబా 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 అంటూ ఇదే మాట్లాడుకుంటున్నారు. కొంచెం సమయం తర్వాత ఏమయ్యింది? అందరి సంస్కారాల గురించి మీకు తెలుసు కదా. ఈ గ్రూపులో అందరికంటే రమణీకమైన వారెవరు? దీది మరియు చంద్రమణి దాది. దీది ముందు లేచారు, చంద్రమణి దాది చేయి పట్టుకున్నారు. రాజ్ చెయ్యటం మొదలుపెట్టారు. మమ్మాని మధ్యలో ఉంచారు. అందరూ రౌండ్గా నుంచున్నారు. అలా అందరూ కలిసి దాగుడు మూతల ఆట ఆడుకున్నారు. వారిని చూసి బాబ్దాదా నవ్వుకున్నారు. హోలీని జరుపుకోవటానికొచ్చారు కనుక ఆడుకుంటున్నారులే అనుకున్నారు. కొద్ది సమయం తర్వాత అందరూ బాబ్దాదా చేతులలో ఇమిడిపోయారు. అందరూ ఒక్కసారిగా లవలీనమైపోయారు. ఆ తర్వాత బాబ్దాదా అందరిపైన రంగురంగుల వజ్రాలను వేశారు. అవి పొడివలే ఉన్నాయి, కానీ చాలా మెరుపు ఉంది. దానిని బాబ్దాదా అందరిపైన చల్లారు. ప్రకాశమయ శరీరం కదా, దానిపై రకరకాల రంగుల వజ్రాలు పడగానే అందరూ అలంకరించినట్లు మెరవటం ప్రారంభించారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా 7 రంగులని చెప్తారు కదా, అలా 7 రంగులు ఉన్నాయి. అందరూ ఎంత మంచిగా మెరుస్తున్నారంటే సత్తిగల్లో కూడా ఇటువంటి డ్రెస్సులు ఉండవు. అందరూ చాలా ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. తర్వాత ఒకరిపై ఒకరు చల్లుకోవటం ప్రారంభించారు. రమణీకమైన అక్కయ్యలు కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా చాలా మజా చేసుకున్న తర్వాత ఏముంటుంది? బాబ్దాదా ముందుగానే అందరికీ భోగును తినిపించారు. మీరైతే రేపు భోగు పెడతారు కదా, కానీ బాబ్దాదా మధుబన్ యొక్క సంగమ యుగం యొక్క రకరకాలైన భోగుని అందరికీ తినిపించారు. హోలీకి విశేష భోగుగా ఏముంటుంది? గేవర్ అనే మిఠాయి, జిలేబీ. మీరైతే గులాబీ పూలను కూడా వండుతారు కదా. వీరికి వెరైటీ సంగమయుగ భోగుని తినిపించాము. మీకంటే ముందు వీరికి తినిపించాము. మీకు రేపు లభిస్తుంది. మంచిది. మొత్తానికి చాలా మంచిగా జరుపుకున్నారు, ఆడారు, పాడారు. అందరూ కలిసి ఓహో బాబా, మధురమైన బాబా అని పాటలు పాడారు. ఆడారు, పాడారు, తిన్నారు. ఇక చివర్లో ఏముంటుంది? శుభాకాంక్షలు మరియు వీడ్కోలు. మీరందరూ కూడా జరుపుకున్నారా లేక కేవలం విన్నారా? కానీ మొదట ఫరిస్తాగా ఈ ప్రకాశమయ శరీరం కలవారిగా అవ్వండి. అవ్వగలరా? లేక పెద్ద శరీరం ఉందా? లేదు కదా. క్షణంలో మెరుస్తూ ఉండే డబల్ లైట్ స్వరూపులుగా అవ్వండి. అవ్వగలరా? పూర్తిగా ఫరిస్తాలుగా అయిపోవాలి. బాబ్దాదా అందరితో డ్రిల్ చేయించారు. ఇప్పుడు మీపై రకరకాల రంగులతో ఉన్న మెరిసే
వజ్రాలను సూక్ష్మ శరీరంపై వేసుకోండి మరియు సదా ఇటువంటి దివ్య గుణాల రంగులను, శక్తుల రంగుని, జ్ఞాన రంగుని స్వయంపై రంగరించుకుంటూ ఉండండి. అన్నింటికన్నా ఉన్నతమైన రంగు బాప్ దాదా సాంగత్యపు రంగు. ఈ రంగుని సదా రంగరించుకోండి. ఈ విధంగా అమరులుగా అవ్వండి. అచ్చా, దేశ విదేశాలలో ఫరిస్తా స్వరూపులుగా ఉన్న ఇటువంటి పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయమున్న ప్రాప్తి సంపన్న పిల్లలకు, సత్యమైన హోలీని జరుపుకునే అనగా అర్ధసహితంగా చిత్రాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే పిల్లలకు, సదా నిర్మాణము మరియు నమ్రతల సమానతను ఉంచే పిల్లలకు, సదా ఆశీర్వాదాల పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా కోటాను కోట్ల రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: మధురత ద్వారా బాబా సమీపతను సాక్షాత్కారం చేయించే మహానాత్మా భవ. ఏ పిల్లలకైతే సంకల్పంలో కూడా మధురత, మాటలలో కూడా మధురత మరియు కర్మలలో కూడా మధురత ఉంటుందో వారే బాబాకి సమీపులు. కావుననే బాబా కూడా ప్రతిరోజు అటువంటి వారిని మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని జవాబిస్తారు. కావున ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి. అటువంటి మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే గొప్పవారు. మధురతే మహానత. మధురత లేనట్లయితే మహానత యొక్క అనుభవం ఉండదు. స్లోగన్: ఏ కార్యాన్నైనా డబల్ లైట్ గా చేసినట్లయితే మనోరంజనను అనుభవం చేస్తారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: కర్మ యోగిగా ఈ కర్మ యొక్క పాత్రను అభినయించాలి. ఎప్పుడు తీరిక లభిస్తే అప్పుడు సూక్ష్మ వతనంలోకి లేక మూల వతనంలోకి వెళ్లిపోండి. ఏ విధంగా కార్యం చేసిన తర్వాత తీరిక లభిస్తే ఇంటికి వెళ్లిపోతారు కదా. ఆఫీస్ పని పూర్తవ్వంగానే ఇంటికి వెళ్లిపోతారు. అదే విధంగా నా పరంధామ ఇల్లు ఇప్పుడు ఎదురుగా నిలబడి ఉంది అన్నది స్మృతిలో ఉండాలి. ఇప్పుడిప్పుడే ఇక్కడ, ఇప్పుడిప్పుడే అక్కడ. సాకార వతనం యొక్క గది నుండి బయటకు వెళ్లి మూల వతనం యొక్క గదిలోకి వెళ్లిపోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. శివశక్తి సరస్వతి మా మమ్మ విశేషత. మమ్మాలో ఈ విశేషతను చూశాం. ఏమిటి అంటే, మమ్మ ముందుకు ఎవరు వచ్చినా కాని, వారు ఎలాంటి భావంతో వచ్చినా మమ్మ యొక్క దృష్టి పడగానే వారు మమ్మ చరణాలపై పడిపోయేటువంటి వారు. మేము 14 సంవత్సరాల యొక్క తపస్యలో మమ్మతో తోడుగా ఉన్నాము. రోజు అమృతవేళ 2 గంటలకు మమ్మ తన పడక మంచాన్ని వదిలేసి కుర్చీలో కూర్చుని యోగం చేసేటువంటి వారు. ఇది మమ్మ యొక్క దినచర్య. మమ్మ మాతో అన్ని రకాలుగా కరుణా సేవలో తోడు ఉండి నేర్పించారు. అది బియ్యం సాఫ్ చేయడమైనా కాని, కూరలు కట్ చేయడమైనా కాని, ముందు మమ్మ వచ్చి కూర్చునేటువంటి వారు. ఎలా కట్ చేయాలి, ఎలా సాఫ్ చేయాలి అన్నీ నేర్పించేటువంటి వారు. ఓం శాంతి.